ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభం అయిన తర్వాత మొట్టమొదటిసారికి వచ్చినటువంటి చరిత్ర యోదశి ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి అర్ధాష్టమ బుధుడు, అర్ధాష్టమ శుక్రుడు, అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రాహు. ధనుసు రాశి వారికి శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే పంచి ఉంటారు. వీరి రూపాయి ఎవరు అయితే బాగా గతంలో తిని వీళ్ళు ఇప్పుడైతే ఇవ్వలేదో అంటే ఆడపడుచులని, అనేక మంది బంధువులని, మిత్రులని, స్నేహితులని, సన్నిహితులని మీరు చేసే సేవలను కూడా వారు మర్చిపోయి మీ పైన ముప్పేట దండయాత్ర చేయడానికి అనేక మంది ఎదురు చూస్తున్నారు. ఇలాంటి కాల సమయంలో శనివారం తప్పక ఏలనాటి శని అంటే అర్ధాశ్రమ శని యొక్క సంచార స్థితి ఉంది కనుక, అంటే శని యొక్క ప్రభావ సంచార స్థితి ఎల్లాంటి శనిలో, అష్టమస్థాన శనిలో అర్ధాశ్రమ శని యొక్క ప్రభావాలు ఉంటాయి కనుక తప్పక శనివార దీక్షలో పాల్గొనడం, శని త్రయోదశి పూజ కార్యక్రమంలో పాల్గొనడం, ఆ రోజు పసుపు రంగు కలిగినటువంటి ఆహారాన్ని భుజించడం, భూశయనం చేయడం, రుద్రనామస్మరణ చేయడం, శనిన భగవంతుడి యొక్క నామస్మరణ చేయడం యోగదాయకం. అలాగనే ఆదివారం పూట అంటే ఈ తెలుగు ఉగాది పండగ వచ్చిన తర్వాత మొదటిసారి ఆదివారం అమావాస్య సందర్భంగా ఈ మూలా నక్షత్ర జాతకులు ఎర్రటి గుమ్మడికాయలో 7 కలర్స్ కలిగినటువంటి కుంకుమను వేసి దిష్టి దించుకోవడం వల్ల అర్ధాష్టమ గ్రహ దోషం తొలగిపోతుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు బొబ్బర్లు లేక తెల్ల సున్నాన్ని వేసి దిష్టి దించుకోవడం వలన ధనము, కడకాలు, వాహనాలు, బంగారు ఆభరణాలు, విలాసవంతమైన జీవితము, ఉద్యోగము, విదేశీయానము వీరి సొంతం కాబోతుంది. అలాగనే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఎర్రటి కుంకుమను, ఆవాలను వేసి దిష్టి దించుకోవడం వలన మనశ్శాంతి, ఆయువృద్ధి, జ్ఞానవృద్ధి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఏడాది తర్వాత సంతాన స్థానంలో రవి భగవానుడు మేషరాశిలో సంచారం చేయడం వలన సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి యోగము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, కెరియరు, మీ పిల్లలు మీ మాట వినబోతున్నారు. 6వ స్థానంలో విశేషమైనటువంటి దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉన్నప్పుడు మీరు చేసిన గతంలో మంచి దానము, ధర్మము, యజ్ఞము, యాగము దేవగురు బృహస్పతి యొక్క ఆశల వల్ల స్థిర చరాస్తులు కాపాడుకోవాలని మీ కోరిక నెరవేరబోతుంది. అలాగనే అష్టమములో కుజుడు ఉండడం వలన వీళ్ళతో ఆవేశానికి దూరంగా ఉండండి, మౌనంగా ఉండండి, దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఎప్పుడు కూడా ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించి చేయగలిగినట్లయితే ధనుసు రాశి వారికి చాలా యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు, గొడవలకు దూరంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, వీళ్ళంతవరకు ధ్యానం చేయండి, వీళ్ళంతవరకు దానము, ధర్మము, ఆధ్యాత్మిక చింతన మీకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి.